సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం. జనరల్‌గా ఒక పేషెంట్‌కి ఫ్రాక్చర్ అయినా, లేకపోతే ఫ్రాక్చర్ అయిందని సస్పెక్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఆ పార్ట్ మీద వెయిట్ ఎయటం ఆపాలి. ఒకవేళ ఫోరమ్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, దాన్ని వాడటం ఆపేయాలి. దానికి రెస్ట్ ఇవ్వాలి. ఎలివేషన్ అంటే ఎత్తు పెట్టుకోవాలి. తర్వాత ఐస్ పెట్టుకోవాలి. ఇది మెయిన్. రైస్ అంటారు రైస్. రెస్ట్, ఐస్ ప్యాక్, ఎలివేషన్ అండ్ కంప్రెషన్ అంటారు. రెస్ట్ చెయ్యి వాడటం ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఐస్ ప్యాక్ తీసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి 10 నిమిషాల పాటు ఐస్ పెట్టుకోవాలి. ఐస్ పెట్టుకున్న తర్వాత దాన్ని కుదిరితే వీలైతే చెయ్యి కదిలించకుండా ఉండడానికి స్ప్లింట్ లాంటిది ఏదైనా ఉంటే అది వేసుకోవాలి. లేదంటే మీకు ఎంత గట్టిగా ఎయాలి, ఎంత లూజ్‌గా ఎయాలి డౌట్ ఉందంటే మీరేసుకోవద్దు. డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఇది కంప్రెషన్ చేసిన తర్వాత కూడా 1, 2 అవర్స్ అయిన తర్వాత కూడా మీకు నొప్పి తగ్గలేదనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి ఎళ్ళంగానే మీకు డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి చూసిన తర్వాత ఎక్స్‌రే తీస్తారు. ఎక్స్‌రే చూసిన తర్వాత ఫ్రాక్చర్ ఉందంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే పార్షియల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఆర్ చిన్న ఫ్రాక్చర్స్ అయితే కట్టేసుకుంటే సరిపోతుంది. వెరీ రేర్ పూర్తిగా ఫ్రాక్చర్ అయ్యి డిఫార్మిటీ అంటే చెయ్యి వంకర పోవటం పక్కకెళ్ళిందనుకోండి వాటికి సర్జరీ అవసరం. ఇది జనరల్‌గా ఫ్రాక్చర్ అయినప్పుడు చేసేది. చేయకూడని పనులు అంటే ఇష్టం వచ్చినట్టు కదిపేయటము. లేకపోతే ఫ్రాక్చర్ అయిందనుకోండి 2 ఒకవేళ కాలుకి గాని, చేతికి గాని రెండిటికి ఫ్రాక్చర్ అయిందనుకోండి. డిఫార్మిటీ అంటాం. చెయ్యి వంకరగా పోవటం లేదా పక్కకెళ్ళటం జరుగుతది. అప్పుడు వెంటనే దాన్ని లాగటం గాని, చేయటం ఇవి చేయొద్దు. ఎలా ఉందో అట్లా దాన్ని స్టెబిలైజ్ చేసి తీసుకొస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు లాగే విధానం మరీ గట్టిగా లాగటం వల్ల రక్తనాళాలు గాని, నరాలు గాని మధ్యలో ఎంట్రాప్ అయ్యి వాటికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటది. తర్వాత చెయ్యిని విపరీతంగా వాడటం. ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా కొంతమంది పెయిన్ టాలరెంట్‌గా ఉంటారు చాలామంది. వాళ్ళు ఇట్లా పనిచేస్తుందో లేదా వెంటనే కొంతమంది కాళ్ళు జాడించి చూడండి, లాగి చూడండి, పనిచేస్తుందా లేదా చూడండి అంటారు. అవన్నీ ఏం చేయొద్దు. ఫస్ట్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత కుదిరితే స్ప్లింట్ పెట్టండి. తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళండి. తర్వాత ఫ్రాక్చర్ అతుకుందా లేదా అని కొంతమంది సొంత డౌట్ తోటే ప్రతి వారం వెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటారు. తర్వాత వాడిందా లేదా ఊరికే టెస్ట్ చేసుకోవడానికి లోపల ఊరికే కదిలించి చూస్తారు. అవన్నీ చేయొద్దు. ఫ్రాక్చర్ ఎక్స్‌రేలో అతుక్కుందని తెలుసుకోవడానికి కనీసం మినిమమ్ యావరేజ్‌గా పిల్లలకైతే 3 వారాలు, పెద్దవాళ్ళకైతే 4 వారాలు టైం పడుతుంది. కాబట్టి ఈ మధ్యలో మీరు ఊరికే రిపీటెడ్‌గా మీరు సొంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్రాక్చర్స్‌కి ఒకవేళ పక్కకెళ్తదని డౌట్ ఉంటే డాక్టర్ గారే ఎక్స్‌రే తీస్తారు. అప్పుడు దాన్ని రీఅలైన్ చేయటం గాని, ఏదైనా చేయటం చేస్తారు. తర్వాత ఫ్రాక్చర్ తగ్గిపోక ముందే ఒకవేళ కాలు ఫ్రాక్చర్ అనుకోండి, ముందే నడిచి చూడటం. తర్వాత దాంట్లో ఏదోకటి మీ సొంతంగా చేయటం ఏవి చేయొద్దు. ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఈ జాగ్రత్తలు పాటించారనుకోండి, జనరల్‌గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయితే 4 వీక్స్‌లో తగ్గిపోతాయి. కొంచెం పెద్దగుంటే 6 వీక్స్‌లో తగ్గిపోతాయి. ఫస్ట్ ఎప్పుడైనా ఫ్రాక్చర్ అవ్వంగాల్నే ఐస్ పెట్టండి, రెస్ట్ ఇవ్వండి, డాక్టర్ గారిని కలవండి. థాంక్ యూ.